ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం ఫిలెమోను పత్రిక వింటాము. ఈ పత్రిక పౌలు రాసింది. ఇదొక వ్యక్తిగతమైన ఉత్తరం. ఒకే అధ్యాయం గల పత్రిక. క్రీస్తు శకం 61, 62 ప్రాంతాలలో దీన్ని పౌలు రాశాడు. బైబిలులో ఇలాంటి ఉత్తరాలు ఉండడం గొప్ప విశేషం. బైబిలులో ధర్మశాస్త్రమున్నది, చరిత్ర, కవిత, ప్రవచనాలు ఉన్నాయి, 4 సువార్తలున్నాయి. ఉత్తరాలు, లేఖలు, పత్రికలు కొన్ని సంఘాలకు రాయబడినవి, కొన్నేమో ఆయా వ్యక్తులకు రాయబడిన ఉత్తరాలు. పౌలు ఫిలెమోనుకు ఈ ఉత్తరం రాసినప్పుడు ఇది బైబిలు గ్రంథాలలో ఒకటి అవుతుందని అతడు అనుకోలేదు. ఈ ఉత్తరం కేవలం వ్యక్తిగతం. పౌలుకు వ్యక్తిగతం కావచ్చుగాని దేవుడు అతని ఉత్తరాన్ని బైబిలులో చేర్చి మనం అందులో పాఠాలు నేర్చుకుంటామని ఉద్దేశించాడు. ఇది కూడా ఇతర బైబిలు గ్రంథాలలాగే దైవ ప్రేరితం. ఇది లేఖనం. మనకు నీతియందు శిక్ష గరపడానికి ఎంతో ప్రయోజనకరం. ఈ పత్రిక రాసిన సందర్భాన్ని గురించిన కథ ఉంది. ఫిలెమోను కొలస్సీ నగర వాస్తవ్యుడు. ఫ్రుగియ దేశంలోని పట్టణమది. అది నేటి టర్కీ దేశం, అనతోలియా ప్రాంతం. అయితే ఆ ప్రదేశంలో మనకిప్పుడు ఏ పట్టణము ఉన్నట్లు దాఖలా కనిపించదు. పౌలు కాలంలో అదొక గొప్ప నగరం. పౌలు కొలస్సీ సంఘస్థులకు ఉత్తరాలు రాశాడు. పౌలు ఎన్నడూ కొలస్సీని సందర్శించిన దాఖలా ఏదీ లేదు. అయినా పౌలు అక్కడికి వెళ్లి ఉంటాడనిపిస్తుంది. ఆ కాలంలో బానిస వ్యాపారం ముమ్మరంగా జరుగుతుండేది. రోమా ప్రభుత్వమంతటా ఇంచుమించు 60 మిలియన్ల మంది బానిసలుండేవారు. రోము సామ్రాజ్యమంతటా జనాభా మొత్తం 120 మిలియన్లు. బానిస అంటే యజమానికి స్నేహితుడు కాడు, శత్రువే. యజమాని తన బానిసను ఏమైనా చేయవచ్చు. అతని మీద యజమానికి పూర్తి హక్కు ఉంది. కొలసీ పట్టణంలో ఫిలెమోను గొప్ప ధనికుడు, భూస్వామి. అతడు దేవునియందు విశ్వసించి క్రైస్తవుడయ్యాడు. పౌలు ఎఫెసులో ఉండగా ఫిలెమోను అక్కడికి వచ్చాడు. పౌలు ఎఫెసు నగరంలో తురన్ను అనే ఒక వ్యక్తి దగ్గర ఉండి అతని బడిలో బోధించాడు. 2 సంవత్సరాలు ఈ విధంగా పౌలు వాక్య పరిచర్య చేశాడు. పౌలు ప్రతిరోజూ మాట్లాడుతూ ఉంటే అనేకులు వచ్చి వాక్యం విన్నారు. చిన్నాసియాలో లక్షల కొలది ప్రజలు వచ్చి సువార్త విన్నారు. వారిలో ఫిలెమోను ఒకడు. ఫిలెమోను ఈ విధంగా యేసు ప్రభువును తన స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. ఫిలెమోనుకు ఎందరో బానిసలున్నారు. వారిలో ఒనేసిము ఒకడు. ఉండి ఉండి బానిసలు తప్పించుకుని పారిపోవడం మామూలే. వీలు చిక్కింది. ఒనేసిము పారిపోయాడు. పారిపోయి పెద్ద నగరంలో జనసమ్మర్దం ఉన్న చోట ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటారు బానిసలు. ఒనేసిము అదే పని చేశాడు. ఒనేసిము తిన్నగా రోము మహానగరానికి వెళ్లిపోయాడు. అంతమంది జనం మధ్య అతన్ని ఎవ్వరూ కనుక్కోలేరు. ఒనేసిము అనే ఈ బానిస రోములో ఉంటూ ఓ పరమ సత్యం గ్రహించాడు. స్వతంత్రంలో బానిసత్వం ఉంది, బానిసత్వంలో స్వతంత్రం ఉంది అనేదే అతడు కనుగొన్న పరమసత్యం. తానొక బానిసగా ఉన్నప్పుడు ఏమి తినాలా, ఎక్కడ ఉండాలా అని అతనెప్పుడూ ఆలోచించలేదు. అంతా అతని యజమానే చూచుకునేవాడు. అయితే రోము మహానగరంలో ఈ బానిసకు ఒక బెడద వచ్చి పడింది. తలవాల్చుకునేందుకు ఇంత స్థలం లేదు. ఆకలితో నకనకలాడిపోతున్నాడు. తినడానికి పట్టెడన్నం దొరకదు. ఒకరోజు ఒనేసిము కాళ్యూడ్చుకుంటూ వీధిన వెడుతున్నాడు. ఒకాయన బహిరంగంగా బోధిస్తున్నాడు. ప్రజలు శ్రద్ధగా వింటున్నారు. ఒనేసిము ఆ సభలో జొరబడ్డాడు. ముందుకు జనాన్ని నెట్టుకుంటూ వెళ్లాడు. ఆ బోధకుడు సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. ఒనేసిము తాను బానిస అయి ఉండి స్వతంత్రుణ్ణి అవుదామనే ఆశతో పారిపోయి వచ్చాడు. అయితే ఇదేం విచిత్రం! ఈ బోధకుడు స్వతంత్రుడై ఉండి సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. నేను బానిసను, నాకేమీ లేదు. ఈయన స్వతంత్రుడు, ఈయనకు అన్నీ ఉన్నాయి. కాని బానిస అయ్యాడేమిటి? ఏమిటి మర్మం అంటూ ఒనేసిము ఆ బోధకుణ్ణి యగాదిగా చూస్తూ అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. ఆ బోధకుడెవరు? ఆయన అపొస్తలుడైన పౌలు. ఒనేసిము తిండికి బానిస, డబ్బుకు బానిస. మరి పౌలో సర్వస్వతంత్రుడు. యేసుకు ఈ మహానుభావుడు ప్రేమ బానిస.
తన తనువు, తన మనసు యేసుదేవునికి సమర్పించుకొని స్వచ్ఛంద ప్రేమ బానిస అయిపోయాడు. సభ ముగిసింది, అందరూ వెళ్లిపోయారు. అప్పుడు ఒనేసిము పౌలును వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. పౌలు ప్రకటించే యేసును గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగోరాడు. ఒనేసిము ఉద్రేకానికి మేరలేదు. పౌలు ఒనేసిమును యేసుక్రీస్తు వద్దకు నడిపించాడు. ఒనేసిమును బానిసత్వం నుండి విడిపించాడు. ఒనేసిము, విను, యేసు నీ కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. ఈ యేసునందు విశ్వాసముంచితే నీవీ క్షణంలో విడుదల పొందుతావు అన్నాడు పౌలు. వెంటనే ఒనేసిము యేసునందు విశ్వాసముంచాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు ఒనేసిము క్రీస్తునందు నూతన సృష్టి. శ్రోతలు వింటున్నారా? అప్పుడు ఒనేసిము ఏమి చేశాడనుకుంటున్నారు? తన గత జీవితాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నాడు. తాను చేసిన పాపాలకు కుమిలి కుమిలి ఏడ్చాడు. తానెవరికి నష్టం కలిగించాడో వారిని క్షమాపణ అడుగుతాను అంటున్నాడు. నష్టపరిహారం చెల్లిస్తాను అంటున్నాడు. ఒనేసిము పూర్తిగా మారిపోయాడు. అయ్యా, నేనొక బానిసను, పారిపోయి వచ్చాను అన్నాడు ఒనేసిము. నీ ఊరేది? నీ యజమాని ఎవరు? అడిగాడు పౌలు. అయ్యా, నేను చిన్నాసియాలోని కొలసీ నుండి వచ్చాను. నా యజమాని ఫిలెమోను. ఫిలెమోనా? కొలసీ పట్టణంలో పెద్ద బజారు వీధిలో సంఘం ఉంది. ఫిలెమోను దానికి నాయకుడు. అవునండి, ఆయనే అన్నాడు ఒనేసిము. ఫిలెమోనును నేనే ప్రభువు వద్దకు నడిపించింది. ఆధ్యాత్మికంగా నేనతనికి ఎంతో ఇచ్చాను, ఇస్తాను అన్నాడు పౌలు. ఒనేసిము అడిగాడు, అయ్యా, నన్ను తిరిగి నా యజమాని దగ్గరికి వెళ్లమంటారా? పౌలన్నాడు, అవును ఒనేసిము, నీవు వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. నేను నిన్ను పంపుతున్నట్లు ఉత్తరం రాస్తాను. ఆ ఉత్తరం తీసుకుని వెళ్దువుగాని. శ్రోతలు, ఇదిగో ఇదే ఆ ఉత్తరం. పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. మానవ హృదయంలో స్వేచ్ఛ కోసం కోరిక ఉంటుంది. లోకంలో మనిషి ఏదో విధంగా దేనికో ఒకదానికి బానిస అయిపోతున్నాడు. దుర్వ్యసనాలకు బానిసలు, డబ్బుకు బానిసలు. యేసు నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తేనే కాని నీవు స్వతంత్రుడవు కావు. ఈ లోకంలోని దాస్యం, అది ఏదైనా సరే, నిన్ను వదలదు. యేసునందే విడుదల. ఈ పత్రికలోని ముఖ్యాంశం విడుదల, యేసు ప్రేమ. యేసు దేవుని సమక్షంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 18వ వచనంలో పౌలన్నాడు, అతడు నీకు ఏ నష్టమైనా కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు. శ్రోతలు, యేసు ప్రభువు మన కోసం చేసింది ఇదే. ఒనేసిము పక్షాన పౌలు మధ్యవర్తి, యేసు దేవునికి మనకు మధ్య ఉన్న మధ్యవర్తి. పౌలు అంటున్నాడు, ఫిలెమోను, నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతణ్ణి చేర్చుకో. దేవుడు యేసుక్రీస్తును తన కుమారుణ్ణి ఎంత ప్రేమించాడో, నిన్ను నన్ను అంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో గుర్తించండి. పౌలుతో సమానంగా ఈ తిరుగుబోతు బానిసను ఫిలెమోను చేర్చుకుంటున్నాడు. ఈ పత్రికలో సహోదర ప్రేమ ఎలాంటిదో చూపబడింది. క్రీస్తునందు యజమాని, సేవకుడు ఇద్దరూ సహోదరులవుతున్నారు. రోమా ప్రభుత్వంలో ఎక్కడైనా యజమాని, బానిస ఒక అంతస్తులో కలిసి ఉండడం కుదరదు. ఇద్దరి మధ్య విద్వేషమే గాని ప్రేమ ఉండదు. కాని క్రీస్తునందు యజమాని, బానిస సహోదరులవుతున్నారు. ఇలాంటి పరస్పర ప్రేమ సంబంధాలుంటే ఏ సంస్థలోనైనా, వ్యవస్థలోనైనా సమస్యలే ఉండవు. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ పత్రికల్లాగే ఇది కూడా పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రిక. ఫిలెమోను భార్య అప్పియా. ఫిలెమోను అనేది గ్రీకు పేరు, అప్పియా ఫ్రుగియా ప్రాంతంలోని పేరు. కొలసీలో పెద్ద వ్యాపారం చేసి డబ్బు గడించి అక్కడే ఫ్రుగియా యువతిని పెళ్లాడాడు. ఇప్పుడు ఇద్దరూ క్రీస్తునందు మంచి విశ్వాసులు. ఇప్పుడు వివరాలు వినండి. 1వ వచనం నుండి, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సహోదరుడైన తిమోతి, మా ప్రియుడు జతపనివాడు అయిన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియకు, తోడి యోధుడైన అర్కిప్పునకు,
నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. శ్రోతలు, ఇదొక గృహ సంఘం. సంఘమంటే యేసు సైన్యం. మనమంతా యేసు సైనికులం. అర్ఖిప్పు యేసు యోధుడు. ఆదిమ సంఘం రోజుల్లో దాదాపు 200 సంవత్సరాలు ఇలాంటి గృహ సంఘాలలో ఆరాధన జరుగుతూ ఉండేది. గుడి కట్టడాలు వారికి అంత అవసరమనిపించలేదు. కుటుంబాలే సంఘాలుగా సేవ చేసిన గొప్ప రోజులవి. 4వ వచనం, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల, సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చి నేను విని, నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేస్తూ, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనేది కార్యకారి కావాలని వేడుకుంటున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగాయి. పౌలు యేసుక్రీస్తు యొక్క ఖైదీ. నీరో చక్రవర్తికి కాదు, యేసుక్రీస్తుకు తాను ఖైదీ. యేసుక్రీస్తే తనను నిర్బంధంలో ఉంచాడు. లేకపోతే తనను బంధించటం ఎవరి తరమూ కాదు. యేసు నిర్బంధిస్తే చెరసాలలో ఉంటాడు. యేసు విడుదల చేస్తే బయటికి వస్తాడు. యేసు తినమంటే తింటాడు, ఉపవాసముండు అంటే ఉంటాడు, బతుకు అంటే బ్రతుకుతాడు, చావు అంటే చస్తాడు. యేసు చెప్పుచేతల్లో తను ఉన్నాడు. తాను పూర్తిగా యేసు చేతిలో, ఆయనకే చెంది ఉన్నాడు. సోదరుడైన తిమోతిని తన ఉత్తరంలో పౌలు పేర్కొన్నాడు. ఫిలెమోను పౌలుకు ఎంతో ప్రియుడు, జతపనివాడు. పౌలు ఫిలెమోను కోసం ఎంతో ప్రార్థించాడు. ఫిలెమోను ప్రేమ నాణ్యత గలది. ఫిలెమోను విశ్వాసం ప్రభువునందు, అలాగే పరిశుద్ధులందరి ఎడల కూడా అతనికి విశ్వాసముంది. అనగా పరిశుద్ధులను, వారి ఉపదేశాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాడు. ఫిలెమోను తన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మీరు ఇచ్చయించడానికి, కార్యసిద్ధి కలుగచేసుకోవడానికి, తన దయా సంకల్పము నెరవేరటానికి మీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే. ఇదే ఫిలెమోను వ్యక్తిగత సాక్ష్యం. ఫిలెమోను పరిచర్య వల్ల పరిశుద్ధుల హృదయాలకు ఎంతో ఆదరణ. ఫిలెమోను ప్రేమను బట్టి పౌలుకెంతో ఆనందము, ఆదరణ. అతడు ఎందరో దైవ సేవకులకు ఆతిథ్యమిచ్చాడు, వారిని ఆదరించాడు. 8వ వచనం, యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించడానికి క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్న వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టి వేడుకోవడం మరీ మంచిది అనుకొని, నా బంధకాలలో నేను కన్న నా కుమారుడైన ఒనేసిము కోసరము నిన్ను వేడుకుంటున్నాను. పౌలు ఈ కోరికను ప్రేమను బట్టి వ్యక్తం చేస్తున్నాడు. పౌలుకు ఫిలెమోనుకు మధ్య ఉన్న ప్రేమ అలాంటిది. క్రీస్తునందలి పరస్పర ప్రేమ విశ్వాసులకు ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రగాఢమైనది. నేను వృద్ధుడను అంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు యొక్క రాయబారిగా ఎన్నో శ్రమలనుభవించినవాడు. తాను 60 ఏండ్లకే సేవలో పండిపోయాడు. తానిప్పుడు క్రీస్తు ఖైదీ, నిర్బంధంలో ఉన్నాడు. ఒనేసిము తాను ఆత్మయందు కన్న కుమారుడు. తిమోతి తన కుమారుడు. తీతు తన కుమారుడే. ఇప్పుడు ఒనేసిము తన కుమారుడు. వీరు తనకు ఆధ్యాత్మిక కుమారులు. ఒనేసిము మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడేగాని ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడయ్యాడు. నా ప్రాణము వంటి వాడైన అతణ్ణి నీ వద్దకు తిరిగి పంపాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేసే నిమిత్తము నా వద్ద అతణ్ణి ఉంచుకోవాలని ఉన్నాను గాని, నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని, నీ సమ్మతి లేకుండా ఏదీ చేయడం నాకిష్టం లేదు. శ్రోతలు గమనించండి,
ఒనేసిము అంటే ప్రయోజకుడు అని అర్థం. మునుపు ఒనేసిము పేరుకు మాత్రమే ప్రయోజకుడు. ఇప్పుడు అతని పేరేగాదు, తీరు కూడా నీకెంతో ప్రయోజనకరమవుతుంది అని రాస్తున్నాడు పౌలు. ఇక మీదట అతన్ని బానిసగా చూడవద్దు, అతడు క్రీస్తునందు నీ సహోదరుడు. 15వ వచనం, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా, ప్రియ సహోదరుడుగా, విశేషముగా నాకు శరీర విషయము, ప్రభువు విషయము, మరి విశేషముగా నీకు ప్రియ సహోదరుడుగా నీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లే అతన్ని చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైనా కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు. పౌలు అనే నేను నా స్వహస్తముతో ఈ మాట రాస్తున్నాను. అది నేనే తీరుస్తాను. అయినా నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? శ్రోతలు గమనించండి. పౌలుకు తోడు ఒక మనిషి అవసరం. అయినా స్వార్థంతో ఒనేసిమును తనతో ఉంచుకోలేదు. సేవ కోసమై కొలసికి పంపుతున్నాడు. ఇప్పుడొక బానిస బోధకుడవుతున్నాడు. అతని యజమాని ఒక విశ్వాసిగా అతన్ని చేర్చుకుంటున్నాడు. క్రీస్తునందలి అద్భుతాలలో ఇది ఒకటి. ఒనేసిము నీ బానిస గదా, నీ అనుమతి లేకుండా అతన్ని నా దగ్గర ఎలా అట్టిపెట్టుకోను అంటున్నాడు పౌలు. ఇప్పుడు ఒనేసిము ఒక విశ్వాసి నిజమే, కాని అతడు రోమా ప్రభుత్వ చట్టం ప్రకారం బానిసే గదా. అయితే క్రీస్తునందు ఒనేసిము ఫిలెమోనుకు సోదరుడు, ప్రియ సోదరుడు, పరిశుద్ధ సోదరుడు. శ్రోతలు వినండి. యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన పాపి పక్షంగా యేసుక్రీస్తు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసును చూచుకున్నట్లే రక్షించబడిన పాపిని చేర్చుకుంటున్నాడు. పరలోకంలో క్రీస్తుకు ఉన్న హక్కులన్నీ రక్షించబడిన పాపికి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు శిలువ మీద చేసిందేమిటి? మన పాప రుణమంతా ఆయనే చెల్లించాడు. అందుచేత యేసును చేర్చుకున్నట్లే మనల్ని కూడా పరలోకం చేర్చుకుంటుంది. మనం క్రీస్తునందు అంగీకరించబడిన వారము. 21వ వచనం, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేస్తావని ఎరిగి నా మాట వింటావని నమ్మి నీకు రాస్తున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడతానని నిరీక్షిస్తున్నాను. గనుక నా నిమిత్తము బస సిద్ధం చెయ్యి. ఫిలెమోను దాతృత్వం మనకు మంచి మాదిరి. ఒనేసిము కొలసి సంఘంలో అధ్యక్షుడై గొప్ప సేవ చేశాడు. ఆ తరువాత అతడు హతసాక్షి అయినట్లు చరిత్ర చెబుతోంది. పౌలు తాను చెప్పినట్లే ఫిలెమోను గృహ సంఘాన్ని ఒకసారి దర్శించి ఎంతో ఆనందించాడు. 23వ వచనం, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెప్తున్నారు. ఎపఫ్రా ఒక మంచి సువార్తికుడు, కొలసి కాపురస్థుడు. అతడు కూడా ఒకప్పుడు పౌలుతో చెరసాలలో ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఇద్దరూ సహఖైదీలు. ఒకప్పుడు మార్కు పౌలు నుండి విడిపోయాడు, కాని ఇప్పుడు పౌలుతో తాను సహసేవకుడు. అరిస్తార్కు. దేమా ఇంతవరకు పౌలుతో ఉన్నాడు. ఆ తరువాత అతడు ఇహలోకాన్ని స్నేహించి పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్లిపోయాడు. లూకా ప్రియుడైన వైద్యుడు, సువార్తికుడు. వీరిని పేర్కొన్నప్పుడు పౌలు ఎంతో ఆదరణ పొందాడని వేరే చెప్పనక్కర్లేదు. పత్రిక ముగింపులో ప్రార్థన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక.
ఈ ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు అనలేదే. ఎందుకని? శ్రోతలు, ఈ చిన్న ప్రార్థనలో మనం నేర్చుకోదగిన పాఠం ఇదే. క్రీస్తే దేవుడు. ఫిలెమోను కుటుంబానికి, సంఘానికి ఇది ఎంతో అర్థవంతమైన ప్రార్థన, ఆశీర్వాదం. అయితే ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.